నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు. అంతే కదండి, మీరు చూస్తేనే మేము చేస్తూనే ఉన్నాము. మేము చేసిన వీడియోలు ప్రతిదీ కూడా మీరు మంచిగా చూసి మాకు కామెంట్స్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంతే కదమ్మా? అంతే కదండి, వాళ్ళు చెప్తేనే మనం చేస్తాం. ఈరోజు మంచి రెసిపీతోనే వచ్చినామండి మేము. ఇప్పుడు అన్ని పండుగల సీజన్ మీకు తెలుసు కదా, అందు గురించి అనేసి పండుగలప్పుడు మంచి రెసిపీ చేసుకుంటే బాగుంటుంది. చిట్టి చెక్కలు చేస్తున్నామండి మేము. చిట్టి చెక్కలు బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఎట్లా చేస్తామో, క్వాంటిటీ ఏంది, దానికి ఏమేమి కావాలా అన్నీ చూద్దాం రండి. ఇది రేషన్ బియ్యం అండి. దాంతో నేను పిండి పట్టించినాను. ఎందుకంటే మనకు రేషన్ బియ్యంతోనే మంచిగా వస్తాయి స్నాక్ ఐటమ్స్ అన్నీ. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. ఏం లేదండి, మంచి బియ్యంని క్లీన్ చేసుకొని మనము ఈ పిండి చేయించిన నేను. అంతే, అదొట్టి మామూలు పొడి బియ్యం పిండి. ఇది ఇందులో ఏం కలపలేదు మేము. అంతే. ఇప్పుడు పిండిని మనం ఎట్లా కలుపుకుందామో చూద్దాం. ఇప్పుడు దాంట్లోకి ఏమేం కావాలంటే, మెయిన్గా ఒక 3 చెంచాల సగ్గు బియ్యం తీసుకున్నానండి నేను. ఒక 2 గంటలు నానబెట్టిన దీన్ని. అంతే. ఇది 1/2 కేజీ పిండి ఉన్నదండి. ఇది మొత్తం 1/2 కేజీ పిండికి 3 చెంచాల సగ్గు బియ్యం మంచిగా ఒక 2 గంటలు నానబెట్టుకున్నా నేను. ఇది వచ్చేసి అంతే అండి. ఇది ఒక 4 చెంచాల పెసరపప్పు. ఇది కూడా 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం కరివేపాకండి. దానికి కొంచెం అంతా బటర్, మనం కలిపేటప్పుడు నేను చూపిస్తాను బటరు. ఇప్పుడు ఏంది, దానికి సరిపడా మనకు కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కావాలండి. ఇప్పుడు మనం పిండి కలుపుదాం. చూడండి, ఇంకా చూడండి, ఒక 4 చెంచాల బటర్ వేసుకోవాలి మనం. అంతే, 1/2 కేజీ పిండి కదా ఇది. 4 చెంచాల బటర్. అంతే. అందులోకి కలపమ్మ అదంతా. కొంచెం మెల్ట్ కావాలి అది. కొంచెం బటర్ వేస్తే ఏంటంటే మనకు మంచిగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి, మంచి ఫ్లఫీగా వస్తాయి, మంచిగా ఉంటాయి. మన ఇష్టం అండి. బటర్ లేకుంటే మీరు కొంచెం నూనెనైనా వేడి చేసుకొని వేసుకోవచ్చు కదమ్మా. నూనె పోస్తే కూడా వస్తుంది. నూనె కూడా పోయొచ్చు. నేను బటర్ ఉంది కాబట్టి బటర్ వేసినాను. నూనె కూడా వేయచ్చండి, అదే వేయాలని ఏం లేదు. మంచి అట్లా పట్టాలి బటర్ అంతా పిండికి. పిండి ఎప్పుడు నేను చెప్తా కదండి, పిండి మనం కలుపుకోవడంలోనే ఉంటుంది. అంతే. చూడండి ఎంత బాగా పట్టుకుందో. ఈ టైంలో చూడండి, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేస్తా. సగ్గు బియ్యము, పెసరపప్పు, కొంచెం మంచిగా ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. కరివేపాకు, మన రుచికి సరిపడా ఉప్పు. 2 చెంచాలు వేయాలమ్మా. ఇంకా కొంచెం 3 చెంచాలు వేయాలా. ఒక 3 చెంచాలు వేసిందండి. ఇగో దీంతో కారం 4 పడతాయి. 1 2 3 4 చెంచాల కారం అండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 4 చెంచాలు, పెద్దదైతే ఒక 2 చెంచాలు వేసుకోండి. కొంచెం అంతా పసుపు. అంతే. అన్నీ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను. కొంచెం నీళ్ళు కొంచెం మసిలి పెట్టినామండి. ఇక చూడండి, కొంచెంగా కలుపుకోవాలి మనం. అమ్మ చేయగలుగుతుంది, మెల్లగా కలుపు. నీళ్ళు కొంచెము మనము వేడి చేసి వేస్తే చాలా మంచిగా వస్తాయండి ఇవి. ఈజీ వేలో వేసుకునే విధంగా చూడండి ఒకసారి, బాగుంటాయి ఇవి.
పడతాయి ఇంకా నీళ్ళు కదమ్మా. చూసుకుంటూ వేసుకోండి నీళ్ళు, ఒకటేసారి వేయొద్దు. చేయి అమ్మా. ఇగో ఇంత బాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి మనము పిండి. ఇట్లా మనకి బాల్ ఇట్లా మంచి ఇట్లా రావాలి. ఇగో చూడండి, ఇట్లా ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. మంచిగా ఇగో ఈ మోడల్లో మీరు ఇంత జాలు వాటర్ మనకి. ఇక మీకు పిండి ఎట్లా కలపాలని చెప్పాలంటే చపాతీ పిండి కదమ్మా, చపాతీ పిండి లెక్క అంతే. ఇగో చూడండి, ఇట్లా ముద్ద కట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇదంతా ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. అంటే ఏం చేద్దామంటే చెప్తాను, ఆగండి. ఇదంతా మనం ఫస్ట్ కొంచెం పిండి ఇంట్లోకి తీసుకుందాం. అంతా తీసుకుంటే మళ్ళీ మనకి ఎండిపోతుంది పిండి. ఇది తీసుకోమా, చిన్న బాల్స్ అవి చేసుకుందాం. అంతవరకు కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇది చిన్న బాల్స్ అన్నీ ఒక్కసారి చేసి పెట్టుకుందాం మనం. ఎక్కువ పెద్దగా కూడా చేసుకోవద్దండి. ఇక చూడండి ఇంత బాల్స్. ఇంకో చూడండి, అన్ని బాల్స్ ఇంత చేసుకోవాలి మనం. ఎక్కువ పెద్దగా అవసరం లేదు, చిన్ననే వేసి పెట్టుకోవాలి. ఒక 10 బాల్స్ వేసుకొని అప్పుడు మనము అప్పలు చేసుకోవాలండి. కొన్ని బాల్స్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది చేసేటప్పుడు. ఇగో చూడండి, చూసిరండి. ఎక్కువ పెద్ద చేసినాం అనుకోండి మళ్ళీ పెద్దగా అయిపోతాయి. మీడియం సైజు బాల్స్ వేసుకోండి అన్నీ. అట్లా మనకు పిండి మంచిగా కలుపుతాం కదా, అప్పుడు బాల్స్ మంచిగా వస్తాయి. స్మూత్గా ఉండాలి పిండి కూడా, అప్పుడైతేనే మంచిగా వస్తాయి. చూడండి, ఇగో మనము ఇట్లా ఒక కవర్ తీసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని ఇట్లా వేసుకోవాలి. మంచి ఏదైనా పీటనన్నా ఏదైనా వేసుకొని కొద్దిగా అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము. ఇట్లా ఇది మొత్తము ఒకసారి ఫస్ట్ మొత్తము అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు ఇక చూడండి, మనకు కొంచెం గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే మనకు పూరి ప్రెస్ అయినాక కొంచెం గ్యాప్ ఉండాలి కదా. అట్లా చూడండి, ఆగు. కొద్దిగా మనకు కవర్ని వేసేసుకుందాం మనము. అట్లా ఏదైనా ఒకటి ఫ్లాట్ ఉన్నది చూసుకోండి. ఏదైనా డబ్బానన్నా ఏదన్నా ఒకటి మీ ఇంట్లో ఇంత సైజ్ చూసుకోండి. చూసుకున్నాక ఫ్లాట్ ఉండాలి ఇది మనకి. చూడండి, ఒక్కొక్క ట్రిప్కే మనకి ఒక ట్రిప్ వేసుకొని ఒక ట్రిప్ డీప్ ఫ్రై చేసుకోవాలండి మనము. చూడండి, ఇగో అన్నీ మనము ఇట్లా చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చూడండి, మనకు మనం పెనం పెట్టుకున్నాక ఒక ట్రిప్పుకు ఇన్ని అయిపోతాయి. ఒక ట్రిప్ మళ్ళీ మనం ముక్కలమే వేసుకోవచ్చు అండి. ఎవరు సాయం అవసరం లేదు. ఒక్కొక్క ట్రిప్కి ఇన్ని అవుతాయి మనకు మంచిగా. అంతే. ఇప్పుడు నేను ఆయిల్ పెడతాను డీప్ ఫ్రైకి. కొన్ని బాల్స్ వేసి పక్కన పెట్టుకోవాలి మీరు. ఇంకో చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇగో చూడండి, ఇగో సూపర్ వచ్చినాయి కదా. అంతే. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి లేదా చూస్తున్నానండి నేను. ఇగో చూడండి, మనకి ఇంకో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలా. కొద్దిగా ఇంకా కొంచెం హీట్ ఎక్కిందంటే అయిపోతుంది మనకి. చూడండి, ఇగో అన్నీ మనం ఇట్లా చేసుకోవాలండి. అన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లనన్నా ఒక క్లాత్లనన్నా ఇళ్ళనన్నా వేసి ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇగో చూడండి, ఇప్పుడు వేసేస్తున్నా నేను. చూడండి, ఒక ట్రిప్కు మనము ఒత్తినవన్నీ అయిపోతాయండి మనకి మంచిగా. మనము ఎన్నైతే ఒత్తినామో అన్నీ అయిపోతాయి. మనం ఇప్పుడు ఏమి దాన్ని గరిటె పెట్టొద్దు. కొంచెం అది మొత్తం వేగే దగ్గర కొంచెం వేగాలి మనకి. అంతే, సింపుల్. చిట్టి చెక్కలు రెడీ అవుతున్నాయి మనకి. చూడండి, ఇంకా కొన్ని పడతాయి మనకి, ఇంకా కొన్ని కూడా వేస్తాము.
ఇంకా చూడండి అమ్మ చేస్తూనే ఉందండి అక్కడ. ఇక్కడ చూడండి అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేనేమి కొంచెం ఇట్లా ఆయిల్ మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సూపర్ క్రిస్పీ, సూపర్ హెమ్మీ. చూడండి ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. కొంచెం వేగినాయి కదా మనకి, అంతే. మనకు బటర్ వేసినాం కాబట్టి ఈవెన్ కలర్ మంచిగా వస్తాయండి. బటర్ వేయడానికి కారణము అదేనండి, మన కలర్ అంతా కరెక్ట్గా వస్తాయి మంచిగా. చూడండి ఇంకా మంచిగా వేగాలి అవన్నీ. ఇంకా చూడండి ఈ కలర్ రావాలి మనకి. ఇగో చూడండి చూసిరండి, ఇగో ఎంత బాగా వచ్చింది చూడండి. క్రిస్పీ చెక్కలు ఇట్లా మనకి మంచిగా కొంచెం ఆయిల్ అంతా పోవాలి. ఇట్లా ఒక జాలి గిన్నె తీసుకోండి, ఇట్లా తీసుకొని ఇందులో వేసుకోండి. ఇగో అంతా ఆయిల్ ఉంటే మనకి ఇది అయిపోతుంది. చూడండి అట్లా వేసుకోండి. మనం ఏం చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వేద్దాం, ఇంకొక బ్యాచ్ వేద్దాం మంచిగా. చూడండి చాలా తొందరగా అవుతాయండి, నిజంగా చెప్తున్నా కదా. మనకు ఒక ట్రిప్పుకు 8 అప్పాలు వస్తాయి. మంచిగా చేసుకొని ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక గంట సేపట్లలో అయిపోతాయండి మనకు 1 kg పిండి. అంత ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది అబ్బా ఎంత ఈజీగా ఉన్నాయి అనేసి. చూడండి అంతే. ఎన్ని పడితే మీరు అన్నీ వేసుకోండి అండి. అలా ఒకళ్ళు బాల్స్ చేస్తున్నాం, ఒకళ్ళేమో ప్రెస్ చేస్తున్నాం అండి. అందుకే తొందరగా అయిపోతాయి మాకు. ఒకళ్ళున్నా చేసుకోవచ్చు అని చెప్పినా కదండి, మనం చేసుకొని ఒకళ్ళని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అన్నీ వేసుకొని ఒక గుడ్డ మీద వేసుకొని మంచిగా చేసేసి అయిపోతుంది. ఇద్దరే అని ఏం లేదు, ఇద్దరు ఉండాలని ఏం లేదండి. అని ఎట్లా చేసినామో అట్లా వేసుకోవాలి. అట్లా ఒకళ్ళం కూడా మంచి కూర్చొని 2 కిలోలు అయినా చేసుకోవచ్చు. ఇవి అంత ఈజీ, మనకు అంత ఈజీ వేలో మీకు చూపించినామండి మేము. 1/2 kg వేసుకోండి అంతే. కొంచెం బాల్స్ వేయడమే పని ఉంటుంది కదమ్మా. ఇవి అంతే ముద్దలు కట్టేదే ఉంటుంది. ఏమున్నది, కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కూర్చోవాలి బాల్స్ వేయడానికి, అవి కూడా అయిపోతాయి. ఇంకొక ట్రిప్ కూడా మనకు మంచిగా వేగిపోయినాయండి. ఇగో ఇవి కూడా తీసేస్తున్నాను చూడండి. మనకు ఒక ట్రిప్పుకు ఒక 10-15 వస్తున్నాయండి మంచిగా. చూడండి మళ్ళీ లేట్గా వేగిపోతాయి అన్నట్టు ఏం లేదండి, తొందరగానే వేగిపోతున్నాయి అంతే. చూడండి కొంచెం ఆయిల్ పోవాలా అంతే. చూడండి ఇంత బాగా వస్తున్నాయి కదా చిట్టి చెక్కలు. మళ్ళీ ఇంకొక ట్రిప్ వేద్దామండి మనం. ఇదే కదండి మన పని. మరి అవి అయిపోగానే మళ్ళీ ఇంకో ట్రిప్ అంతే. వేయడం తీయడం తొందర వేగుతున్నాయి, మంచి అనిపిస్తుంది. ఎక్కువ లేటు వేగట్లేదు. ఏం లేదండి, మీరు మంచిగా ఫస్ట్ కొంచెము కారం ఉప్పులు కరెక్ట్ వేసుకోండి. అప్పుడు మనకి పిండి వంటలు అనేటివి టేస్ట్ వస్తాయి కదమ్మా. కారంకి రుచి అయినట్టు మనకు సరిపడ్డ కారం ఉప్పు కరెక్ట్ వేసుకుంటే ఏం లేదు. ఇంత వేడి నీళ్ళు మసాలా పెట్టాలి, ఇంత అన్నీ కలుపుకొని మంచిగా కూర్చొని చేయాలి. చేసుకుంటే ఈజీగా అవుతాయి. అన్నీ చేసుకొని ఒక గుడ్డ మీద వేసుకున్నాక తర్వాత అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటామంటే అయిపోతుంది. ఒక్కరు చేసుకున్న మా వస్తాయి అంతే. ఇద్దరు అని ఏం లేదు, చెప్పినా నేను అదే. ఇక మనం అందరం ఇద్దరు ఉన్నలే ఉంటారా, కానీ చేసుకునేది ఉంటే జరసేపట్లో అవుతుంది ఇదే. కానీ
అంతేనే అయిపోతూనే ఉంటాయి. పని చెయ్యాలంటే చేయబుద్ధి అవుతుంది ఎవరికే కానీ. అంతే కదని చెయ్యాలనుకుంటే చేయాలి, లేదనుకుంటే లేదు. ఇప్పటి వాళ్ళకి జర కష్టమే. అమ్మ ఓపికలు ఉండేయమ్మా మాకు మీ అంతా కదా అండి. అప్పుడు అట్లా చేసుకున్నాం, పెద్దవాళ్ళకు ఉన్నంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుందండి. అట్లా చేసుకొని అట్లా తిన్నాము, అట్లా వేయించినాము. ఇప్పటి వాళ్ళు అన్నీ రెడీమేడ్ చుట్టుకున్నా కొనుక్కొచ్చుకుంటారు. మాకు మంచిగా అన్ని అందుబాటులోకి వచ్చినాయమ్మా. మాకేమో రెడీమేడ్ తినబుద్ధి కావు. అదే కదా మంచిగా ఇప్పుడు రెడీమేడే సొంతందే ఏదైనా అంతే. ఇక వాన్ పొట్ట తిప్పలకి వాడు చేసి అమ్ముతాడు. మనకు టైం పాస్ అయ్యి మనం తెచ్చుకుంటాం. అట్లా అన్నీ చేయాలంటే కుదరదు కానీ ఒక్కొక్కసారి కుదరదు కానీ మరి చేసేవాళ్ళు ఉండాలి. ఇంత పెద్ద మనుషులు కూడా మళ్ళీ ఉండాలి కదా, అందరు అందుబాటులో ఉండాలి. అన్నీ కావాలంటే కష్టం కదమ్మా. ఎంతున్నా ఏదున్నా చిన్నపిల్లలు ఉంటారు, ఏదో ఒకటి చేయాలి మనం. అమ్మ చిన్నపిల్లల కంటే పెద్దోళ్ళు ఎక్కువ తింటారే మంచిగా. వాళ్ళ పేరు పెద్దోళ్ళదు. మరి పెద్దవాళ్ళకు కూడా మాకు తినాలనిపించదు అనుకుంటున్నావు ఏంది నువ్వు పిల్లలు అంటావు కానీ పెద్దోళ్ళకే తినాలనిపిస్తుంది. సాయంత్రం ఏంటంటే ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ ఉండాలనిపిస్తుంది. వస్తు బయట కొనక రాకపోదు, అన్ని ఇంట్లో. అదే పిల్లలకి ఏదైనా పన్నాయి అని చేసి పెడదాం. మీ కాలం చిటుక్కున కొనుక్కొచ్చి ముందర పెడతారు. మీ కాలం వేరు, ఇప్పుడు మా కాలం వేరు కదా అండి. అలాగే ఈ కాలం తగ్గట్టు రోగాలు వస్తున్నాయి. ఏం చేద్దాం, అవి మన గిఫ్ట్ అనుకోవాలి. ఆడ మందుల పంటలు చేస్తా. మా చిన్న కాలంలో ఈ నూనె గిన్ని నూనెలు ఉండకపోవు. కుసుమ నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె, ఈ 3 గానుగులు అంత పట్టించుకొని వస్తుండే మా అమ్మ. ఆవులు తిరుగుతాయి చూడు, మంచిగా కూర్చొని పట్టించుకొని తెస్తుండే. అవునా? అప్పుడు అట్లనే ఉండే, ఇట్లా ప్యాకెట్లు లేవు. అదే అట్లా పట్టి నీళ్ళ టాకీలలో పెట్టి అమ్ముదురు. ఇప్పుడైతే అమ్మ రకరకాల ప్యాకెట్లు వెళ్ళినాయి. అందులో ఏం కలుస్తుందో తెలియదు కానీ ఇక మనకు తినవలసిందే. ఇప్పుడు కలిసినా కలవకుండా తినాలి కదమ్మా, తినవలసిందే. ఈ కాలం ఇట్లా. అప్పుడు వెనకడ ఇంత జనాలు ఎక్కడే అమ్మా, జనాలు లేరు, ఇంతమంది లేరు. ఎందుకు లేరమ్మా? మా కాలంలో జనాలు తక్కువ. ఎందుకమ్మా మీరేమో అప్పుడు 10 మంది పిల్లలని కన్నారు కదండి. మా అత్తమ్మ అయితే 12 మంది. మరి నేను అదే అంటున్నా. మరి అయినా అట్లా 12 మందిని కన్నా వాళ్ళకి ఏమైనా రోగాలు వచ్చినాయి, నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు చూడు అంతేలే, ఒక్క కాన్పుకు 1,00,000 రూపాయలు పెట్టి పిల్లని కనాలి. కడుపుల వడ్డ నుండి మందులు మింగాలమ్మా. అంతే. అప్పుడు ఎక్కడ మందులు, మేము ఆరబెట్టిన గంజి తాగుతుండే. అదే. ఇదిగోండి మన చిట్టి చెక్కలు రెడీ అయిపోయినాయి. చూసిండ్రా అండి ఎంత మంచిగా అయినాయో. సూపర్ అంటే సూపర్, ఎమ్మి టేస్టీ, క్రిస్పీ అంతే కదండి. మన పండుగల స్పెషల్ చిట్టి చెక్కలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి మీ ఇంట్లో వాళ్ళకి నీరస్ కిచెన్ వాళ్ళ చిట్టి చెక్కలని పెట్టినాక తిన్నాక నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి. మీరు మళ్ళీ ట్రై చేసి కూడా కామెంట్ చేయండి. అంతే కదండి, మంచిగా రుచి బాగుంటాయండి, తినడానికి కూడా మంచిగా ఉంటాయి. టైం పాస్ కూడా మంచిగా అవుతుంది మనకు. చూడండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి మనం అని ఉంటుంది కదా. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, తీసుకోండి మీకే ఇవన్నీ. ఏం చేద్దామండి, మనం ఫోన్లో నుండే కదండి. చూడండి ఎంత చక్కనైన చెక్కలు వచ్చినాయి మనకి. అమ్మా ఎంత బాగా వచ్చినాయి కానీ. ఇప్పుడైతే మేము 1/2 కేజీ చేసినాం. ఎంత తొందరగా అయిందంటే అంత తొందరగా అయినాయి. చూడండి మీరు ఇట్లా చేసుకుంటాడు, ఏమి అష్టరాదురా మంచిగా చేసుకొని క్రిస్పీ ఇగో చూడండి. ఇగో ఇట్లా కరకరలాడితే ఇట్లా కలుసుకోవాలి. మంచిగా బంగారం కలర్ కలుసుకోవాలి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి మనకి. ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే అంత క్రిస్పీగా వచ్చినాయి. చక్కనైన చెక్కలు. తీసుకోమ్మా టేస్ట్ చేయమ్మా. మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. వినొస్తుందా? బాగుందా అమ్మా? సూపర్ ఉన్నాయి కదనే, భలే రుచి అయినాయి. ఇట్లా కరకరలు ఆడాలి. సూపర్ అంటే సూపర్ అండి. నా ముసలమ్మ కూడా కరకరలు తింటుందిగా. సౌండ్ ఎట్లా వస్తుంది?
చాలా బాగా వచ్చింది. ఇట్లా వస్తాయి. ఇవైనా మళ్ళీ మెత్తగా కూడా కావు డబ్బలు వేసి పెట్టుకుంటే. మనం మెత్తగా ఎందుకు కావాలంటే మనం వేసిన బటర్ దాని గురించి మనం వెన్నేస్తే చాలా బాగుంటాయి. స్టోర్ కూడా ఉంటాయి, మంచిగా ఉంటుందండి, క్రిస్పీ కూడా వస్తుంది. అది డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తూ నేను అన్ని రెసిపీలు చేస్తూనే ఉన్నానండి. ఏ ఒక్కరిది కూడా వదిలిపెట్టలేదు, అన్ని రెసిపీలు నేను చేస్తున్నాను. మనం కొలతలు ఎట్లా చూపించినాము అట్లనే చూసి చేసుకోమన్నారు. సబ్బు బియ్యము, పెసరపప్పు, కరిమాకు, గంతే. ఇందులో ఏం పడితేవే ఏం పట్టాయి. అంత మంచిగానే కదమ్మా, అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. చేసుకోండి, మాకు చెప్పండి, మా ఛానల్ తప్పకుండా చూడండి. అంతే కదండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియోలన్నీ స్కిప్ చేసుకుంటే చూడకండి, కొంచెం మీకే అర్థం కాదు, అందుకు నుంచే చెప్తాను నేను. అంతే కదండి. బాయ్ అండి. బాయ్ బాయ్.